ఈ వీడియోలో సతి ప్రాదుర్భావం బాల్యం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా దీనికి ఫలంగా నువ్వు కూడా స్థిర నివాసం లేక లోక సంచారమై తిరుగుతూ ఉంటావు చూపించాడు దక్షుడు. ఎంత శివమాయ అనుకోని పయనమయ్యాడు నారద మహాముని. విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ అక్కడికి వచ్చి దక్ష నారదుడిద్దరిని ఓదార్చి వారి మధ్య సాక్షాత్ను ఇచ్చి నారదుడిని తీసుకొని తన నితధామాన్ని చేరుకున్నాడు. తర్వాత దక్షుడు తన భార్య యందు 60 మంది కుమార్తెలను కన్నాడు. వారిలో 10 మందిని ధర్మునకు, 13 మందిని కాశ్యపునకు, 27 మందిని చంద్రునకు, 2 ఆంగిరసునకు, 2 వృషాశ్వనకు, దక్కిన కన్యలను దక్షునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు. వారి సంతానంతో భూలోకాలు నిండిపోయినాయి. దక్షుడు సంతోషించాడు. దక్షుడు కుమార్తెలలో సతీదేవి పెద్ద కుమార్తె అని కొందరు, మధ్యమ కుమార్తె అని మరికొందరు, కాదు కనిష్ఠ కుమార్తె అని మరికొందరు చెప్తూ ఉంటారు. కల్పభేదం చేత అవన్నీ సత్యములే. అనగా ఈ చరాచర సృష్టిలో ఎన్నో కల్పములు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి, ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచంలో కొన్నిటిలో చిన్న కుమార్తె అయి ఉండవచ్చు, కొన్ని కల్పాలలో మధ్య కుమార్తె అయి ఉండవచ్చు, మరికొన్ని కల్పములలో పెద్ద కుమార్తె అయి ఉండొచ్చు. ఎప్పుడు పుట్టినా ఎక్కడ పుట్టినా తను సతీదేవియే కదా. ముల్లారా, సతీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. ఈ గాథ పరమ పవిత్రమైనది, కలికల్మష హరమైనది కూడా. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది, సంతానాలను ఇచ్చేటటువంటిది, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పెంపొందింపజేసేది ఈ ఘట్టం. ఇటువంటి ఘట్టం వినినా చదివినా చాలు సుమా. దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏక మనస్కులై క్షీర నిరన్యాయంగా అన్యోన్యంగా ఉల్లాసభరితులై కాపురం చేసుకుంటూ ఉన్నారు. అనగా వారు నీళ్ల వలె అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటున్నారు. అలా ఉండగా ఉమాదేవి దయాన్వితి దక్షపత్ని హృదయంలో నిలిచింది. అనగా అసిగ్ని హృదయంలో నిలిచింది ఆ ఉమాదేవి. ఆ తర్వాత వీరునికి అనగా అసిగ్నికి గర్భజహ్నాలు ప్రకటితమయ్యాయి. మావాస కారణంగా దక్షపత్ని మహామంగళ రూపిణిగా కనబడుతోంది జనులకు. దక్షుడు సంతోషంతో తన కులానికి, సంపదలకు, విద్యకు, ఉదారతకు అనురూపంగా ఆమెకు సీమంతాది పురస్కారములు, నమస్కారములు అన్నీ జరిపించాడు. వచ్చిన మహర్షులకు మర్యాదలను చేసి వారి మనోరథాలను నెరవేర్చి వారిని తృప్తిపరిచి వారి ఆశీర్వచనాలు కూడా పొందాడు దక్షుడు. లోకమాత సతిరూపంలో ఆర్ధంజబోతుందన్న విషయాన్ని గుర్తించిన విష్ణువాది దేవతలు ఆనంద మనస్కులై ఆ త్రిని స్తుతించి దక్షపత్రులను ప్రశంసించారు. నవమాసాలు నిండగానే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు. 10వ మాసం నిండగానే ఉమాదేవి తల్లి ముందు